హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి తెలంగాణ స్థూల ఆర్థిక ధోరణులు టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ టాపిక్ నుండి పక్కా 100% బిట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం ఏ ఎగ్జామ్ రాసినా ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. అన్ని రంగాలకు సంబంధించి వృద్ధి రేట్లు ఎంత ఆదాయాన్ని మనకి సహకారాన్ని అందిస్తుంది అనేసి ఫస్ట్ మనకి ఈ చాప్టర్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఏది చదివినా చదవకపోయినా ఈ టాపిక్ అనేది ఫస్ట్ డీటెయిల్గా మనం చదువుకుంటే ఇంకా డెప్త్గా వచ్చేసి మనం ఎవ్రీ చాప్టర్ ఇండివిజువల్గా చదువుకోవచ్చు. సో ఈ టాపిక్ అయితే ప్రతి ఒక్కరూ రివిజన్ చేయండి. మనం ఏ ఎగ్జామ్కి రాసినా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తారు, తెలంగాణ జిఎస్టిపి ఎంత, తలసరి ఆదాయం ఎంత, పరిశ్రమ రంగం వాటా ఎంత, వ్యవసాయ రంగం వాటా ఎంత, వృద్ధి రేట్లు ఎంత, ఇలా మనకి కామన్గా క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ టాపిక్స్ ఇందులో మనకి కవర్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ టాపిక్ 100% ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టే నేను చేస్తాను వీడియో. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ అనిపించింది మిగతా అందరితో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు రివిజన్ అయినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో కూడా నేను ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2023-24 సంబంధించి తెలంగాణ జిఎస్టిపి కరెంట్ ప్రైజెస్ వద్ద ప్రస్తుత ధరల వద్ద ఎంత 14.64 లక్షల కోట్లు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ జిఎస్టిపి ఎట్ కరెంట్ ప్రైజెస్ వచ్చేసి 14.64 లక్షల కోట్లు. ఇది మనకి ఎంత వృద్ధి రేటు ఉంది? 11.9% వృద్ధి రేటును కలిగి ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2023-24 సంవత్సరానికి గాను తెలంగాణ తలసరి ఆదాయం పీసీఏ వచ్చేసి మనకి 3,47,000 ఉండడం జరిగింది. సో ఒక్కరికి మనకి 3,47,000 ఆదాయాన్ని మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూపించడం జరిగింది. అదే మనకి ఇండియాకు వచ్చేసి పీసీఏ 1,83,000 ఉండడం జరిగింది. అంటే మనకి జాతీయం కంటే మన తెలంగాణ ఎంత ఉంది? దాదాపు 1,64,000 ఎక్కువ చూపించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే మనకి వ్యవసాయ రంగం ఎంత వృద్ధి రేటును కనబరుస్తుంది? 4% వృద్ధి రేటును వ్యవసాయ రంగం ఇస్తుంది. ఎంత ఉపాధిని? 47.3% ఉపాధిని ఓన్లీ వ్యవసాయ రంగమే కల్పించడం జరుగుతుంది. మనకి ఇండియాలోనైనా తెలంగాణలోనే వ్యవసాయ రంగమే ఎక్కువ ఉపాధిని కల్పించడం జరుగుతుంది. తక్కువ ఆదాయం ఉన్నా కూడా మనకి ఎక్కువ ఉపాధి. అదే సేవా రంగం అయితే తక్కువ ఉపాధిని కల్పిస్తున్నా ఎక్కువ ఆదాయాన్ని కల్పిస్తుంది. సో ఇది మనం డిఫరెన్స్ గుర్తుపట్టగలగాలి. మనకి ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ టోటలీ చేంజ్ అయింది కాబట్టి మనకి ఇలా డైరెక్ట్ అయితే అస్సలు ఇవ్వడు, స్టేట్మెంట్ వైజ్ ఇస్తాడు. అక్కడ మనం అర్థం చేసుకొని ఆన్సర్ చేసేలా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల కాదు, దీనికి మనం స్టేట్మెంట్ వైజ్ ఎలా అడుగుతాడు అని అంచనా వేసుకుంటూ మనం చదువుకోవాలి. నెక్స్ట్ పారిశ్రామిక రంగం వాటా వచ్చేసి మనకి ఎంత వృద్ధి రేటు? 10.1%. సేవల రంగం వచ్చేసి మనకి 14.6% ఉండడం జరిగింది. అంటే మనకి ఎక్కువ వృద్ధి రేటు వచ్చేసి సేవల రంగం 14.6% వృద్ధి రేటు. నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక రంగం 10.1%, వ్యవసాయ రంగం వచ్చేసి 4.0%. అంటే ఎప్పుడైతే మనకి సేవల రంగం పారిశ్రామిక రంగం ఎక్కువ డెవలప్ అవుతాయో అది మన రాష్ట్రానికి మంచిదే ఒక రకంగా. బట్ వ్యవసాయ రంగం అనేది చాలామందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి వ్యవసాయ రంగం డౌన్ అయిపోవడం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని అలా కూడా మనం విమర్శించడానికి అవకాశం ఉంటుంది. సో వ్యవసాయ రంగంలో కూడా మనం అభివృద్ధి సాధించాలి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు వ్యవసాయ రంగమే మనకి 47.3% మందికి ఉపాధి కల్పిస్తుంది. ఎప్పుడైతే మనకి వ్యవసాయ రంగం డౌన్ అయిపోతుందో ఈ 47.3% మంది ఉపాధి కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అన్ని రంగాల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకి వ్యవసాయ రంగం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అని మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ IMF 2024 రిపోర్ట్ ప్రకారం మనకి వరల్డ్ సంబంధించి వృద్ధి రేటు వచ్చేసి 3.2%, ఇండియాకు వచ్చేసి 7.3%. మనకి ప్రపంచ ద్రవ్యోల్బణం ఎంత ఉంది అనేసి ఇచ్చారు. ఇక్కడ 2023కి సంబంధించి 6.8%, 2024కు సంబంధించి 5.9%. అంటే ద్రవ్యోల్బణం మనకి తక్కువ ఉండాలి. ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరలు ఎక్కువగా ఉండడం. మనకి ద్రవ్యోల్బణం 4% వరకు ఉంటే బెటర్. సో మనం ఈ 4% రీచ్ కావడానికే ట్రై చేస్తున్నాం. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే మన ప్రపంచ ద్రవ్యోల్బణం ఇప్పుడు బెటర్ అని చెప్పవచ్చు, తగ్గింది కాబట్టి బెటర్ పొజిషన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అంటే జిఎస్టిపి వాటా
ఇది మనకి వాస్తవ 23-24 సంబంధించి ముందస్తు అంచనాల ప్రకారం మన ఇండియాకి సంబంధించి వృద్ధి రేటు 7.6%. అదే తెలంగాణకు వచ్చేసి 7.4%. అంటే మనకి ఇక్కడ తెలంగాణ కంటే ఇండియానే ముందంజలో ఉండడం ఇయర్ అనే ఉత్పత్తి అనేది సేమ్ ఉంటుంది. బట్ మనకి 2011-12లో ధరలు తక్కువ ఉంటాయి. ప్రజెంట్ ఇయర్ అనేది ధరలో తేడాలు ఉండడం జరుగుతుంది. అందుకే మనకి బేసిక్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం, ఆధార సంవత్సరం అని తీసుకురావడం జరిగింది. ఇలా మనం అర్థం చేసుకుంటూ చదవాలి. ఇవి ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చాయని చాలామందికి డౌట్స్ వస్తాయి, నాకైనా వస్తాయి. సో దాన్ని క్లారిఫై చేసుకోవడానికి మనం కొన్ని చదివి నేర్చుకోవాలి. దాన్ని మనం వీటికి అప్లై చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుత ధరల వద్ద జిఎస్టిపి. ఇది మనకి స్థిర ధరల వద్ద అని చెప్పుకోవచ్చు. 7.6, 7.4 మనకి తెలంగాణ కంటే ఇండియా ముందంజలో ఉంది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొంత 0.2% మనకి తెలంగాణ కంటే ఇండియా ముందంజలో ఉంది అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి స్టేట్మెంట్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిఎస్టిపి వచ్చేసి మనకి ఇందాక చెప్పా కదా 14.64 లక్షల కోట్లు. ఇది మనకి వృద్ధి రేటు 11.96%. డిఫరెన్స్ వచ్చేసి మనకి 2.8% డిఫరెన్స్ ఉండడం జరిగింది. 2022-23కి సంబంధించి జిఎస్టిపి ఇండియాకు వచ్చేసి మనకి 14.2%, తెలంగాణకు వచ్చేసి మనకి 16.4% ఉంది. అంటే లాస్ట్ ఇయర్ అయితే మన తెలంగాణ బెటర్ పొజిషన్లో ఉంది అని చెప్పవచ్చు. దీనివల్ల మనకి ఇండియా అనేది లాస్ట్ ఇయర్ 14% ఉంటే ఇప్పుడు 9% ఉండడం జరిగింది. అదే తెలంగాణ లాస్ట్ ఇయర్ 16% ఉంటే ఈ సంవత్సరం 11%. అంటే వృద్ధి రేటు తగ్గడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి మనకి 2023-24 సంబంధించి తెలంగాణ జిఎస్టిపి వచ్చేసి 14.64 లక్షల కోట్లు, 11.9% వృద్ధి రేటును కనబరిచింది. తలసరి ఆదాయం వచ్చేసి మనకి 3.47 లక్షలు, అంటే 3,47,000. అదే ఇండియా తలసరి ఆదాయం వచ్చేసి మనకి 1,83,000. వ్యవసాయ రంగ వృద్ధి రేటు వచ్చేసి 4%, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు వచ్చేసి 10%, సేవల రంగం వృద్ధి రేటు వచ్చేసి 14.6%. ఇక్కడ హైయెస్ట్ అనేది సేవల రంగం ఎక్కువ వృద్ధి రేటును కనపరిచింది, వ్యవసాయ రంగం అనేది తక్కువ వృద్ధి రేటును కనబరిచింది. నెక్స్ట్ ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం వరల్డ్కి సంబంధించి 3.2% వృద్ధి రేటును ఉంది. ఇక్కడ తెలంగాణ వృద్ధి రేటు 11.9%, జాతీయ వృద్ధి రేటు 9.1%. సో దీనికి డిఫరెన్స్ వచ్చేసి 2.8 డిఫరెన్స్. నెక్స్ట్ ప్రస్తుత ధరల వద్ద జిఎస్టిపి టాప్ స్టేట్స్ వచ్చేసి మనకి తమిళనాడు, యూపీ, తెలంగాణ, రాజస్థాన్. మనకి సగటు కంటే 10 రాష్ట్రాలు సగటు కంటే ముందంజలో ఉండడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భారత జీడిపిలో తెలంగాణ వాటా ఎంత ఉంది. మనకి ప్రజెంట్ ఇయర్ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి 2023-24కు సంబంధించి ప్రజెంట్ మన జాతీయ ఆదాయంలో 5% మన తెలంగాణ జిఎస్టిపి వాటాను కలిగి ఉందని చెప్పవచ్చు. ఇది మనకి 2021-22లో 4.8%, 2022-23లో 4.9%, 23-24లో 5% ఉండడం జరిగింది. సో ఇది క్రమంగా మనకి పెరగడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన తెలంగాణ వాటా అనేది భారత జీడిపిలో వాటాను పెంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్థిర ధరల వద్ద జిఎస్టిపి రేట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ 23-24కు సంబంధించి తెలంగాణకు వచ్చేసి 7.4%, ఇండియాకు వచ్చేసి 7.6%. డిఫరెన్స్ వచ్చేసి 0.2%. ఇక్కడ తెలంగాణ తక్కువ జిఎస్టిపిని కలిగి ఉంది స్థిర ధరల ప్రకారం, ఇండియా అనేది ఎక్కువ జిఎస్టిపిని కలిగి ఉంది అనేసి గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి తెలంగాణ 2022-23లో వచ్చేసి 6.9%, ఇండియాకు వచ్చేసి 7.0%. ఇక్కడ మనకి తెలంగాణ 6.9 ఉంది, ప్రజెంట్ అనేది 7.4కి వచ్చింది. సో ఇక్కడ మనకి తెలంగాణ వృద్ధి చెందిందని చెప్పు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 6.9 నుండి 7.4కి చేరడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 22-23-24కి సంబంధించి తెలంగాణ లాస్ట్ ఇయర్ 6.9 ఉంటే ఈ ఇయర్ 7.4కి వచ్చింది. అదే ఇండియా 7.0 ఉంటే ఈ ఇయర్ 7.6కి రావడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ వైడ్ అంటే స్థిర ధరల వద్ద టాప్ స్టేట్స్ అనేవి చూస్తే మనకి ఒడిస్సా ఎక్కువ, తర్వాత తమిళనాడు, యూపీ, హర్యానా, వెస్ట్ బెంగాల్, మన తెలంగాణ వచ్చేసి 7th ప్లేస్.
ఇక్కడ ఏదో కోడ్ పెట్టుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సా, తమిళనాడు, యూపీ, హర్యానా ఇవి టాప్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తలసరి ఆదాయం విషయానికి వస్తే మనకి తెలంగాణ, ఇండియాకి చూద్దాం. ప్రజెంట్ ఇయర్ వచ్చేసి మనకి 3,47,299. అదే ఇండియాకి వచ్చేసి 1,83,236. అంటే మనకి ఇండియా కంటే తెలంగాణ ముందంజలో ఉంది. చాలా డిఫరెన్స్ కలిగి ఉంది. దాదాపు 1,60,000 డిఫరెన్స్ కలిగి ఉండడం జరిగింది. మనకి తలసరి ఆదాయం 2022-21 అప్పటి నుండి మనకి తలసరి ఆదాయం ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇండియా తలసరి ఆదాయం పెరుగుతుంది, తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుతూనే ఉంది. సో ఇలా మనం కంపేర్ చేసుకుంటూ చదవడానికి ట్రై చేద్దాం. ఈ డాటా అనేది గుర్తుపెట్టుకోవడం కంటే అది పెరిగిందా తగ్గిందా అనేసి కంపేర్ చేసుకోవడం నేర్చుకోవాలి ఎకానమీలో వచ్చేసి. నెక్స్ట్ రంగాల వారీగా విశ్లేషిస్తే మనకి అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్కి సంబంధించి ప్రజెంట్ 2023-24కి సంబంధించి అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేసి 15.8%, ఇండస్ట్రియల్ సెక్టార్ వచ్చేసి 18.5%, సర్వీస్ సెక్టార్ వచ్చేసి 65.7%. ఇందులో వచ్చేసి మనకి సర్వీస్ సెక్టార్ ఎక్కువ వాటాని కలిగి ఉంది. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్, తర్వాత వ్యవసాయ రంగం. ఇక్కడ మనకి వ్యవసాయ రంగం అనేది కంటిన్యూగా తగ్గుతూ వస్తుంది. తర్వాత పరిశ్రమ రంగం తగ్గుతూ వస్తుంది. అదే సేవా రంగం వాట పెరుగుతూ వస్తుంది. ఇది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవి రెండు తగ్గుతూ వస్తున్నాయి, ఇది వచ్చేసి సేవా రంగం పెరుగుతూ వస్తుంది. అదే ఇండియా విషయానికి వస్తే మనకి ప్రజెంట్ వ్యవసాయ రంగం వాటా 17.6, ఇండస్ట్రియల్ సెక్టార్ వాటా 27.6, సేవా రంగం వాటా వచ్చేసి మనకి 54.9. ఇక్కడ మనకి అగ్రికల్చర్ సెక్టార్ వాటా తగ్గుతుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ వాటా దాదాపు స్థిరంగా ఉంది. అదే మనకి సేవా రంగం వాటా అనేది పెరగడం జరిగింది. మనకి తెలంగాణతో పోల్చుకుంటే ఇండియా సేవా రంగం వాటా తక్కువ ఉంది. అదే తెలంగాణతో పోల్చుకుంటే ఇండియా అగ్రికల్చర్ సెక్టార్ ఇండియా ఎక్కువనే కలిగి ఉంది. అండ్ పారిశ్రామిక సెక్టార్లో కూడా ఇండియా ఎక్కువ కలిగి ఉండడం జరిగింది. సో మనం తెలంగాణ ఇండియాతో కంపేర్ చేస్తే సేవా రంగం ఒక్కటే ముందంజలో ఉంది. మిగతా రెండు రంగాల్లో ఇండియానే ముందంజలో ఉండడం జరిగింది. సో నేను ఇలా షార్ట్ వేసుకున్నాను. మనకి ఇండియా తెలంగాణకి సంబంధించి అగ్రికల్చర్ వచ్చేసి ఇండియా టాప్, తెలంగాణ డౌన్లో ఉంది. అదే ఇండస్ట్రియల్ వచ్చేసి మనకి ఇండియా టాప్, తెలంగాణ తక్కువ ఉండడం జరిగింది. అదే సర్వీస్ సెక్టార్కి వచ్చేసి ఇండియా డౌన్ ఉంది, తెలంగాణ టాప్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ భారత సేవల రంగం, ఇది వచ్చేసి మనకి దాదాపు 9.5% క్షీణించడం జరిగింది లాస్ట్ టైంకి ఇప్పటికి. పరిశ్రమల రంగం వచ్చేసి మనకి 7.9% వృద్ధి రేటును చూపించడం జరిగింది. వ్యవసాయ రంగం వచ్చేసి మనకి 4.8% వృద్ధి రేటును చూపించడం జరిగింది. ప్రస్తుత ధరల్లో తెలంగాణ సేవా రంగం GSVA వచ్చేసి మనకి 14.6%, ఇండియాకు వచ్చేసి మనకి 9.5%. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా ఇలా ఓన్ నోట్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.